ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ శాస్త్రతి. వావ్. మీనం రాశి వాళ్ళకి సాక్షితంగా రాధాకృష్ణ ఈసారి జంట ఇలా కుదురుతుందండి. కృష్ణ పరమాత్ముడు కృష్ణ రాధమ్మ లేక జంట కుదురుతుంది. ఎవరిదైతే ఈసారి కళ్యాణం అవుతుందో వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలా నడుస్తారంటే అండి, ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎలా నడుస్తారు అట్లా నడుస్తారు. ఒకరి మాట ఒకరు కాదనకుండా వెంటనే సంతానం, సంసారం, ఆరోగ్యం, జీవితం అంత బాగుంటుంది. మీనం రాశి వాళ్ళకి ప్రేమ వివాహం తప్పనిసరిగా జరుగుతుంది. చాలా బాధపడి నష్టపోయి కష్టపడి ఎన్నో రోజుల నుంచి మళ్ళీ మీరు ప్రేమ తెగిపోయి అలాగై మళ్ళీ బాధపడి అరే అమ్మాయి మంచిగా ఉండే కదా అనవసరంగా దూరం చేసుకుంటామని ఆయన అనుకోవడం, ఈ అమ్మాయి కూడా అబ్బాయి చాలా బాగుండే కదా అనవసరంగా దూరం చేసుకోవడం కానీ అమ్మాయి అనడం, మళ్ళీ అలా కలవడం ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము మీనం రాశి వాళ్ళకి కోరికలు చాలా పెద్దగా ఉన్నాయండి. చేస్తానా చేయనా అనుకుంటున్నారు, సాగిస్తారు. చాలా ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది. మీకు వయసు తక్కువ ఉంటుంది, ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి. సాగిస్తామా అనుకుంటున్నారు, పక్కా సాగిస్తారు. చూడండి, చదువు ఉన్నది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, కానీ అనుకున్న పనులు జరగకుండా అయిపోతుంది. మీ మాట ఏదన్నా పని చేస్తే పట్టుదల మీద చేస్తారు, పట్టుదల వదిలిపెట్టారు. ఏదైతే మీరు పని అనుకున్నారో ఆ పని పూర్తిగా అయిపోతే అప్పుడు మీరు యథార్థంగా ఉంటారు తప్ప అది అట్లా మీరు సగసగం అయితే ఉండరు. ఇప్పుడు మీనం రాశి ఏమనుకుంటున్నారంటే ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్నా, ఇప్పుడు ఇంతవరకు ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలని చాలా అనుకున్నారు. ఈసారి తప్పనిసరిగా కొంటారు, కడతారు. ఈ రాశి వాళ్లకు శని గ్రహ దోషం లేదు కానీ కొంచెం నాగదోషం ఉండడం, కాలసర్ప దోషం ఉండడం, కుజదోషం ఉండడం. ఈ దోషం వలన సంతానం కాకపోవడం, కళ్యాణం కాకపోవడం, ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి జరగడం, మనసులో ఒకటి అనుకుంటే ఒకటి జరగకపోవడం అలా ఉంటుందండి. కానీ ఇంటి మీద అన్నిటికన్నా ఇంటి మీద కొంత నరదృష్టి, నరకన్నే చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి మీద ఉన్న దృష్టి సామాన్యది కాదు, చాలా చెడ్డగా ఉంది. ఆ దృష్టి ఇంటికి మాత్రం లాభం లేకుండా అయిపోతుంది. ఎక్కడ పైసా అక్కడనే అవుతుంది. పైసా రావటం పోవటం ఉంది, ఆగటం లేదు. ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ టైం ఎప్పటి నుంచి బాగుందంటే ఈ రాశి వాళ్లకు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. కానీ ఇంటి మీద దృష్టి తొలగించుకోండి. ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర వచ్చి నమస్కారం చేసిపోండి. చిలుకూరు బాలాజీ స్వామి దేవస్థానంలో నమస్కారం చేసిపోతే మీరు విదేశీ ప్రయాణం గుడికి వెళ్ళవచ్చు. ఏదైతే మీరు జాబ్ గురించి ప్రయత్నం చేసి ఉంటారో ఆ జాబ్ గుడికి మీకు పక్క అవుతుంది. ప్రైవేట్ జాబ్ పోయి గవర్నమెంట్ అన్నం తినాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు గుడిక మంచి జరుగుతుంది. ఇంటి లోపల గుడిక చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడిచేది గుడిక ఉంది. కొన్ని రోజుల నుంచి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే చేసే బిజినెస్ లోపల లాభం లేదు. ఆ బిజినెస్ వద్దురానాయనమని వదిలిపెట్టి మరి ఏరే బిజినెస్ చేయాలనుకుంటే అది తప్పు. ఏదైతే మీరు బిజినెస్ చేయాలనుకుంటారో మళ్ళీ అండ్లనే వెళ్ళండి. ఎండ్లయితే లుక్సాన్ అయిందో అండ్లనే లాభం అవుతుంది. లుక్సాన్ కాదు, చేపెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతికే టైం దగ్గరకు వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి. చాలా మంచి కలిసి వచ్చేది మాత్రం ఉంది. ఒకసారి గవ్వలేద్దాం. అన్నిటికన్నా ఇంటి మీద దృష్టి కన్ను ఉంటే మాత్రం మహానిష్టం, మహా కష్టం, నష్టం. ఇంటి లోపల లాభం ఉండనియది, మనసు శాంతముననియది. ఆలోచించడం ఏమాయరా ఎట్లాయరా, అందరి వెనకపడ్డ వాళ్ళు ముందలెళ్ళిపోతున్నారు, మేము ఎంత ఉన్నాం అంతే ఉన్నాం, మా జీవితంలో పైమెట్టు లెక్కేది ఉందా లేదా అని ఎక్కువ ఆలోచించడం. ఏమిటిది? ఇది దృష్టి పోతే చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. అంత మంచి జరుగుతుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది.
తొందర పడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. మీ టైం అంతా చాలా బాగుంది. కానీ ఇంకా మీరు ఏమన్నా డౌట్ మీరు అడగాలనుకుంటే మళ్ళీ ఒకరికొరికి 1,90,000 ఎన్నో ఉంటాయి. ఒక్క మనిషి అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్ని దీంట్లో చెప్పాలంటే కాదు. మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం